సిలికాన్ వ్యాలీ తరహాలో ఏపీలో సరికొత్త సాంకేతిక విప్లవం రాబోతుందా అంటే అవుననే వినిపిస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో దేశంలోనే మొదటిసారి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకుంటుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధనా కేంద్రాలతో స్టార్టప్లతో నిండిన ఈ వ్యాలీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో నిలుపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విజన్ 2020 పేరుతో 20 ఏళ్ల భవిష్యత్తుకు ప్రణాళికను సీఎం చంద్రబాబు సిద్ధం చేశారు. ఐటీ రంగం అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజుల్లో చంద్రబాబు దూరదృష్టితో ఐటీని హైదరాబాద్కు తీసుకురాగలిగారు. అమెరికాలో పర్యటించి అనేక కంపెనీలను హైదరాబాద్కు తీసుకురాగలిగారు. యువతకు కళ్లు చెదిరే జీతాలు రావడం వెనుక చంద్రబాబు ముందు చూపు దాగుందని చెప్తూ ఉంటారు. చంద్రబాబు కృషితోనే మారుమూల గ్రామాలకు సైతం ఐటీ రంగం పరిచయం అయిందని చెప్పుకుంటారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం టెక్నాలజీ, ఐటీ విషయంలో చంద్రబాబు కృషిని అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. అలా హైదరాబాద్ నిర్మాణంలో ఐటీని భాగస్వామ్యం చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. చంద్రబాబు నోట ఇటీవల క్వాంటమ్ వ్యాలీ అనే పేరు పదే పదే వినిపిస్తోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలోని క్వాంటమ్ వ్యాలీని నిర్మించాలని చంద్రబాబు సంకల్పించారు. రాబోయే రోజులన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్వే అంటోన్న చంద్రబాబు హైదరాబాద్ హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో ఐటీకి భవిష్యత్తు అని చెప్పానని, ఇప్పుడు ఏఐదే భవిష్యత్తు అంటున్నారు. అప్పట్లో ప్రతి ఇంటికి ఓ ఐటీ ఉద్యోగి అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఓ ఎంటర్‌ప్రెన్యూర్, ఓ ఏఐ ఉద్యోగి అని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని తొలిసారిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2026 జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ అంటూ కేవలం మాటలకే కాదు చేతల్లోనూ చూపిస్తున్నారు చంద్రబాబు. తాజాగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో ఐటీ, ఫార్మా, నిర్మాణ రంగం, వాణిజ్య రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ సహకారంతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లనుంది. క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ టెక్నాలజీ వర్క్షాప్పై కర్టైన్ రైజర్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా నిర్వహించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా వేగంతో, ఖచ్చితత్వంతో కూడిన ప్రక్రియ. ఐబీఎం, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఈ క్వాంటమ్ కంప్యూటర్లను రూపొందించాయి. దశాబ్దాలుగా క్వాంటమ్ కంప్యూటింగ్పై పరిశోధనలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఊహించనంత వేగంగా జనజీవితంలోకి రాబోతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు అత్యంత భద్రమైన క్వాంటమ్ క్రిప్టోగ్రఫీకి మారుతున్నారు. క్వాంటమ్ కంప్యూటర్లు టెక్నాలజీ బ్యాంకులు, రక్షణ రంగం, వైద్య ఆరోగ్య రంగం, ఎడ్యుకేషన్ ఇలా పలు రంగాల్లో విస్తృతంగా వినియోగంలోకి రాబోతోంది. గంటల్లోనే పరిశోధనలు జరపడం, ప్రాడక్ట్ను రూపకల్పన చేసేలా క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. క్వాంటమ్ రివల్యూషన్ను అందిపుచ్చుకోవడానికి ఏపీకి పూర్తి అవకాశాలున్నాయని, రాష్ట్రంలోని యువత ఐటీ రంగంలో నిష్ణాతులుగా ఉన్నారని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో వస్తున్న రివల్యూషన్ను అందిపుచ్చుకుని లీడ్ చేయగల సత్తా ఏపీ యువతకు ఉందని, భవిష్యత్తులో అవకాశం ఉన్న కోర్సులను వినియోగించుకుంటే ఏపీకి కీలకమైన స్థానానికి చేరుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్వాంటమ్ టెక్నాలజీని వాడుకోవాల్సిన సమయం వచ్చేసిందా అంటే అవునని అనిపిస్తోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీపై త్వరలో జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుపై దేశమంతా ఇప్పుడు అమరావతి వైపు చూస్తోంది. ప్రతి ఒక్కరూ క్వాంటమ్ కంప్యూటర్పై అవగాహన పెంచుకుని మంచి ఫలితాలు అందుకోవాలని చంద్రబాబు అంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లు పరిశోధన సాగిస్తున్నాయి. ఐబీఎం, గూగుల్ లాంటి సంస్థలు క్వాంటమ్ కంప్యూటర్లను రూపొందించి పరిశోధన సాగిస్తున్నాయి. ఔషధాల పరిశోధన, ఈవీ బ్యాటరీలు, బిన్ ప్యాకింగ్, కార్గో డెలివరీ, రూట్ ఆప్టిమైజేషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్ లాంటి అంశాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
ఇప్పటికే స్టాక్ మార్కెట్లు, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ విస్తృత సేవలు అందిస్తోంది. 1000 క్యూబిక్ కంప్యూటర్ ఇప్పుడు నిన్నటి తరంగా మారిపోయింది. కంప్యూటింగ్ నెట్వర్క్ భద్రత, పాస్వర్డ్ల సెక్యూరిటీ కోసం కేంద్రం క్విలా ప్రాజెక్టు అమలు చేస్తోంది. నేషనల్ క్వాంటం మిషన్లో భాగంగా అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు అవ్వబోతోంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీ దేశానికి దిక్సూచిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2031 నాటికి క్వాంటం టెక్నాలజీలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలపడమే లక్ష్యంగా 6,000 కోట్లతో ఇప్పటికీ జాతీయ క్వాంటం మిషన్ ఏర్పాటైంది. అందులో భాగంగానే అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉండడంతో అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్కులో దేశంలోని అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ అయిన 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్తో పనిచేసే IBM క్వాంటం సిస్టమ్ 2 ఏర్పాటు చేయనున్నారు. ఇది వాస్తవ రూపం దాల్చితే దేశంలోని అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ కానుంది. L&T, IBM, TCS సహకారంతో అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు కానుంది. TCS, IBM వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో విద్యా సంస్థలు, స్టార్టప్లు, పరిశ్రమల కోసం ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయనున్నారు. TCS సహకారంతో లైఫ్ సైన్సెస్, క్రిప్టోగ్రఫీ, మెటీరియల్ సైన్స్, ఎనర్జీ ఆప్టిమైజేషన్ వంటి రంగాలలో క్వాంటం అల్గారిథంలు, అప్లికేషన్లను అభివృద్ధి చేయనున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్, AI రీసెర్చ్ కోసం కేంద్రాలు, స్టార్టప్స్, IT కంపెనీల ఆవిష్కరణలో సహకారానికి ఇంక్యుబేషన్ సెంటర్లు, AI నిపుణుల తయారీకి ట్రైనింగ్ కేంద్రాలు, హైటెక్ ల్యాబ్స్, డేటా సెంటర్లు, IT కంపెనీల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా క్వాంటం రీసెర్చర్స్, సైంటిస్టులు, ఇంజనీర్లను రాష్ట్రానికి ఆకర్షించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే క్వాంటం రీసెర్చ్ డెవలప్మెంట్ దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. AI, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, ఫైనాన్షియల్, మోడలింగ్, హెల్త్ కేర్, ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్లో అడ్వాన్స్ క్వాంటం కంప్యూటింగ్ అప్లికేషన్స్ తీసుకురానుంది. క్వాంటం టెక్నాలజీ మెకానిక్ సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఇది చాలా చిన్న స్థాయిలో పదార్థాలు మరియు శక్తి ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం క్వాంటం ఎంటాంగిల్మెంట్, క్వాంటం సూపర్ పొజిషన్ను ఉపయోగిస్తుంది. సాంప్రదాయ కంప్యూటర్ల కంటే వేగంగా, సమర్థవంతంగా సమస్యలను పరిష్కరించడానికి క్వాంటం మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించేదే ఈ కంప్యూటింగ్ విధానం. అత్యంత సున్నితమైన, ఖచ్చితమైన కొలతలు తీసుకోవడానికి క్వాంటం టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సురక్షితమైన కమ్యూనికేషన్ కోసం క్వాంటం ఎంటాంగిల్మెంట్ ఉపయోగించడం ద్వారా కొత్త పదార్థాలను రూపొందించడానికి క్వాంటం మెకానిక్స్ సూత్రాలు దోహదపడతాయి. మెడికల్ రంగంలో కొత్త ఔషధాల అభివృద్ధి, అలాగే చికిత్సలను వేగవంతం చేయడం ద్వారా కొత్త పదార్థాల రూపకల్పనకు ఇది దోహదపడుతుంది. ఫైనాన్స్ రంగంలో ఆర్థిక నమూనాల రూపకల్పన, ఆర్థిక నష్టాలను అంచనా వేయడం ద్వారా కొత్త కంప్యూటింగ్ విధానాలను అభివృద్ధి చేయబోతున్నారు. డేటా భద్రతను బలోపేతం చేయడం, రవాణా వ్యవస్థలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుంది. క్వాంటం టెక్నాలజీ ప్రస్తుతం పరిశోధన, అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ ఇది భవిష్యత్తులో అనేక రంగాలలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని భావిస్తున్నారు. ఏపీలోని క్వాంటం వ్యాలీని అమెరికాలోని సిలికాన్ వ్యాలీ స్ఫూర్తితో తీర్చిదిద్దుతున్నారు. 1955లో షాక్లీ సెమీ కండక్టర్స్ ల్యాబొరేటరీ రాకతో సిలికాన్ వ్యాలీ ఆవిష్కరణల కేంద్రంగా ప్రారంభమైంది. ఫోర్బ్స్, ఫార్చ్యూన్ జాబితాలో క్రమం తప్పకుండా కనిపించే 30 మల్టీనేషనల్ కంపెనీలకు ఇది నిలయంగా మారింది. 85 మంది బిలియనీర్లు సిలికాన్ వ్యాలీలో నివసిస్తున్నారు. అలాగే 1,63,000 మంది కోటీశ్వరులు ఉన్నారు. ప్రపంచ ప్రముఖ IT దిగ్గజాలు మరియు వేలాది IT స్టార్టప్లకు నిలయం సిలికాన్ వ్యాలీ నిలయం. 1940 నాటికే ఈ వ్యాలీ అనేక ఇంజనీరింగ్, ఏరోస్పేస్ కంపెనీలకు నిలయంగా మారింది. మొదట్లో ఇది అమెరికా ప్రభుత్వానికి రేడియోలు, రాడార్లు, విద్యుత్ పరికరాల తయారీకి ఉపయోగపడ్డాయి. ఒకప్పుడు నిరాడంబరంగా ఉన్న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతం ఇప్పుడు ఆధునిక డిజిటల్ యుగానికి కేంద్ర బిందువుగా మారింది. సిలికాన్ వ్యాలీ అనే పదాన్ని జర్నలిస్ట్ డాన్ హోప్లర్ 1971లో ఎలక్ట్రానిక్ న్యూస్ అనే బిజినెస్ మ్యాగజైన్ కోసం రాసిన కథలో ఉపయోగించారు. అప్పటి వరకు శాంటా క్లారా వ్యాలీగా ఉన్న ఈ ప్రాంతం అప్పటి నుండి సిలికాన్ వ్యాలీగా మారింది.
అమరావతి క్వాంటం వ్యాలీని 2 దశల్లో ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో మౌలిక వస్తువుల అభివృద్ధి, విద్యారంగం, పైలట్ ప్రోగ్రాంల మీద దృష్టి పెట్టనున్నారు. రెండో దశలో క్వాంటం టెక్నాలజీ, కమర్షియలైజేషన్, ఎక్స్పోర్ట్ మీద దృష్టి సారించనున్నారు. క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ కోసం ఏపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 4,000 కోట్ల రూపాయలను కేటాయించనుంది. దీంతో పాటుగా జాతీయ క్వాంటం మిషన్ నుంచి కూడా కేంద్రం సహకారం అందించనుండటంతో ఈ ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కబోతోంది.